చేశారు. బాబు స్కాముల రోత కేసుల మూత కేసులు కంచికి అటు స్కాములు ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో నిగ్గుదేల్చిన సిట్ అందుకే రిమాండ్ విధించిన న్యాయస్థానం 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇదే కేసులో ఆధారాలు ఉన్నాయని ఈడీ ఇప్పుడు మాత్రం ఆధారాలు లేవంటూ సిఐడి పచ్చపాట కేసు క్లోజ్ చేయడంపై అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి నోటీసులు నిజానికి నాడు ఫిర్యాదు చేసిన కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి స్కిల్ స్కామ్ కేసు మూసివేత కూటమి సర్కారు బరితెగింపు ఇప్పటికే చంద్రబాబుపై ఉన్న ఫైబర్ నెట్ మద్యం కేసులు అడ్డకోలుగా మూసివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీ ఎస్ఏడిసిఏ డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులకు షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కి తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్ చెందిన 31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు ఆ కుంభకోణంలో ప్రమేయం ఉన్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియా సుమన్ బోస్ సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి వికాస్ కన్వేల్కర్ డిజైన్ టెక్ కంపెనీ ఎండి ముకుల్ చంద్ర అగర్వాల్ స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి సురేష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లను అరెస్ట్ కూడా చేసినా కూడా ఇట్లా చేస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. టీడీపీ జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ